హాయ్, వెల్కమ్ టు బ్యాండ్ బాజా. నేను మీ భార్గవి. ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలు ఊపందుకున్నాయి. పల్లె లోగిళ్లు కళకళలాడుతున్నాయి. గొబ్బెమ్మలు, రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులు, స్పెషల్ అట్రాక్షన్ గా కోడి పందాలు. ఎటు చూసినా సందడే సందడి. వీటన్నిటికీ తోడు ఘుమఘుమలాడే పిండి వంటలు కూడా రెడీ. పండగ కోసం పట్టణాల నుంచి వేలాది మంది సొంతూళ్లకు బయలుదేరారు. ఇక ఇవాల్టి బ్యాండ్ బాజాలో విశేషాలేమిటో చూసే ముందు హెడ్లైన్స్. తెలంగాణ కాంగ్రెస్ లో కీచులాటలు. బ్యాటింగ్ ఇప్పుడే మొదలైందన్న సర్వే. నేను కేవలం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే. ఇంకా బ్యాట్స్మెన్ చాలా మంది వచ్చిండ్రు, ఇంకా స్కోర్ చేస్తూనే ఉంటారు. వైఎస్ఆర్సీపీ పాదయాత్రపై తెలుగుదేశం విమర్శలు. బహిరంగ సభ ఫెయిల్ అయిందన్న మంత్రి సోమిరెడ్డి. అంతిమ సభ ఆటోఫ్లాప్, దెబ్బతిన్నారు. మంత్రి సోమిరెడ్డిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సెటైర్. 5 సార్లు ఓడిపోయి మాకు నీతులు చెప్తున్నాడన్న రోజా. 5 సార్లు ఓడిపోయిన నీకు మంత్రి పదవి తీసుకోవడానికి సిగ్గులేదా? మంత్రిగా జీతం తీసుకోవడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. టీడీపీ నేతలవి కాకమ్మ కబుర్లు అన్న కాకాని. అబద్ధాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అన్న వైఎస్ఆర్సీపీ. ఇళ్ళలో ఏం చెప్తారు? ఒరే నువ్వు మరో చంద్రబాబు నాయుడు రాంటారు పిల్లకాయలు అబద్ధాలు చెప్తే. చంద్రబాబుది కట్టప్ప కత్తిపాటి అన్న వైఎస్ఆర్సీపీ. తెలంగాణలో తన్ని తరిమేసినా బుద్ధి మారలేదన్న నాని. నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో అక్కడ గొడ్డలోడ తీసి పంపించారు ఇక్కడికి, అయినా సిగ్గురాల. ఇచ్చాపురం బహిరంగ సభ చూసి టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. కొందరు మంత్రులు వారికి తోచినట్టుగా ఏవేవో కామెంట్లు చేశారు. అసలది పాదయాత్రే కాదని కొందరు విమర్శిస్తే సభ ఫ్లాప్ అని ఒక్క మాటలో తేల్చేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబుని తిట్టేదానికా మీరు పాదయాత్ర చేసేది? చంద్రబాబుని తిట్టేదానికా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బహిరంగ సభల్లో మీరు ఉపన్యసించేది? మరి తమను తిట్టడానికా మీకు మంత్రి పదవి ఇచ్చింది అనేది ఆ పార్టీ క్వశ్చన్ సార్. మాట్లాడితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలి, మాట్లాడితే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా మాట్లాడాలి, మాట్లాడితే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట్లాడాలి, మాట్లాడితే గతంలో మీరే మాట్లాడారో గుర్తు చేసుకుని మాట్లాడాలి. ఈ స్టేట్మెంట్ కూడా వాళ్ళదే. రైతుల గురించి మాట్లాడినాడు ఆయన. రైతుల గురించి మీకేం తెలుసు? అసలు వ్యవసాయం అంటే ఏం తెలుసు? మీకు కష్టం అంటే ఏం తెలుసు? మరి లోకేష్ కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆయనకు గ్రామాల గురించి ఏం తెలుసు, గ్రామీణాభివృద్ధి ఎలా చేస్తాడు అనే డౌట్ రాలేదా అని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు. 2.5 సంవత్సరం చట్టసభలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకుంటున్నారు మీరు. మీరా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడేది? ఎక్కడ హక్కు ఉంది మీకు అంటా నేను. మా పార్టీ టికెట్ మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయి మీ పార్టీలో చేర్చుకున్నారు. మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? ఎత్తుకుపోయిన ఎమ్మెల్యేలలో 4గురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మీరా మాకు నీతులు చెప్పేది అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. శ్వేత పత్రాలు రిలీజ్ చేశాం. దమ్ముంటే ఆ పత్రాల్లో మేము ఇచ్చిన తప్పుడు లెక్కలుంటే బయట పెట్టండి. మీకు దమ్ముంటే మీరు విడుదల చేసిన శ్వేతపత్రాల మీద నాతో చర్చకు రండి అని వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వినండి ఒకసారి. శ్వేతపత్రాలు మీరు ప్రచురించారు కాబట్టి శ్వేతపత్రాల మీద నేను అడుగుతున్నాను, ఒక చర్చ ఏర్పాటు చేయండి. నేను మీ అమరావతి వస్తాను, రోజుకొక శ్వేతపత్రం మీద పట్టి నేను వచ్చి 10 రోజులు అక్కడే ఉండిపోతాను. నేను తప్పుంటే వెంటనే క్షమాపణ కోరుతాను. నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సారీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి శ్వేతపత్రమే కరెక్ట్, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రాంగ్, అది చెప్పించండి పోనీ. సార్ విన్నారా? మీ శ్వేతపత్రాల మీద తాను చర్చకు వస్తానంటున్నారు. మీకు దమ్ముందా అని అడుగుతున్నారు. ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదంటున్నారు. మరి మీదే ఆలస్యం, చర్చకెళ్తారా? ఆయనతో చర్చిస్తారా? సార్ అది అయ్యేది కాదు, పోయేది కాదు, కానీ మీరు చెప్పండి. అల్టిమేట్ గా అంతిమ సభ ఆటోఫ్లాప్, మీ సభ విఫలమైంది, ఫెయిల్ అయింది. ఏది? ఇచ్చాపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ ఫెయిలా? మీరు చూసింది ఇచ్చాపురం సభకు సంబంధించిన దృశ్యాలేనా, లేకపోతే జన్మభూమి సభలు గట్రా చూసి అలా మాట్లాడుతున్నారా? ఎందుకంటే ఎక్కడ ఏ జన్మభూమి సభ చూసినా రచ్చ రంబోలా అన్నట్టుంది పరిస్థితి. జనాలు కుర్చీలతో కొట్టుకుంటున్నారు. అటు చూడండి ఒకసారి.
సోమిరెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ఏది ఫ్లాపు, ఏది ఫెయిలు, ఏది తుస్సు? ఇచ్చాపురం సభను చూసి తెలుగుదేశం నాయకులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా. మంత్రుల మాటలు వింటుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తోందని మండిపడ్డారు. 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి కూడా నీతులు చెప్తున్నారని దెప్పి పొడిచారు. నిజంగా సోమిరెడ్డి లాంటి వాళ్ళు నిన్న గనక ఆ మీటింగ్ కి వచ్చింటే కిందేసి తొక్కుంటారు. అంత జనం విసిగేస్తే రాలని జనం. ఆ జనం జనమే కాదు, సభకొచ్చిన ప్రజలు ప్రజలే కాదు అనేది మంత్రి గారి వాదన. జనం అంటే ఏంటి, ప్రజాబలం ఏంటని 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి అయితే అర్థం కాదు. 5 సార్లు ఓడిపోతేయే, ప్రజలు తిరస్కరిస్తేయే, మంత్రి అయ్యారా లేదా, ఇంకేం కావాలి? చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి ఆయన ప్రెస్ మీట్లు పెడతారు. దానికి ఇంప్రెస్ అయ్యి ఆయన ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చారో కూడా మనం చూసాం. 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి అంటే బాబు గారికి ఎందుకంత మోజు? పాస్ అయిన వాడికి ఎవడైనా మినిస్టర్ ఇస్తాడు, కానీ ఫెయిల్ అయిన వాడిని నెత్తిన పెట్టుకున్నాడు అంటే మరి ప్రజలు చీకొట్టిన వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు చీకొట్టినా బాబు గారు ఆయనకు పిలిచి పీటేసి మంత్రి పదవి ఇచ్చారంటే సోమిరెడ్డి ఎంత పనిమంతుడో, ఎంతటి సమర్థుడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రజానాయకుడిని ఎవరైనా వదులుకుంటారా మేడం? అండ్ ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు వీళ్ళు అసెంబ్లీకి రారు కానీ జీతాలు తీసుకోవడానికి సిగ్గులేదా అని. నేను సూటిగా చెప్తున్నాను సోమిరెడ్డికి, 5 సార్లు ఓడిపోయిన నీకు మంత్రి పదవి తీసుకోవడానికి సిగ్గులేదా, మంత్రిగా జీతం తీసుకోవడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. ఆయన ఇచ్చారు, ఈయన తీసుకున్నారు. మంత్రి పదవికి సిగ్గు లేకపోవడానికి ఏంటండి సంబంధం? నాకు అర్థం కాలేదు. మీకున్న ఎమ్మెల్యేలు, మీకున్న బలం చాలదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 23 మందిని తీసుకోవడానికి మీకు సిగ్గు లేదా? ఇంకా కూడా మీ పార్టీలో 4 మంత్రులు ఇచ్చినందుకు మీకు సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను. అంటే ఏంటండి మీ ఉద్దేశం? పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి వాళ్లకు డాష్ డాష్ లేదు అని మీకు మీరే కన్ఫర్మ్ చేసేసారా? అలా ఎలా చేస్తారండి మీరు? ఆ మాటకొస్తే రైతుల గురించి మీకేం తెలుసు అని అడిగారు సోమిరెడ్డి గారు. మీరేం చెప్తారు రోజా గారు? వ్యవసాయం దండగాని తన బుక్కులో రాసుకున్న పెద్ద మనిషి ఈ రోజు ఆయన మంత్రులు వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే చాలా మంది నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతారండి? ఎందుకు నవ్వుతారు? వీళ్ళేం పని చేయట్లేదు, అంతా దోచుకుంటున్నారని నవ్వుతారా? లేక పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారని నవ్వుతారా? కంపెనీలు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ కు బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. కొంతమంది సెలబ్రిటీలను తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా పెడతారు. అలాగే అబద్ధాలకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా మంచి పేరు తెచ్చుకున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమిరెడ్డి అనే సూపర్ మ్యాన్ ఎడా పెడా దోచుకుంటూ మమ్మల్ని విమర్శిస్తున్నారని దెప్పిపొడిచారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టారు. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? నో నెవర్. ఇలాంటి వాటికి భయపడతారా? ఇచ్చాపురంలో బహిరంగ సభ ముగిగానే నెల్లూరులో మనకుండేటువంటి సూపర్ మ్యాన్ వెంటనే మొదలుపెట్టాడు. ఎక్స్పెక్ట్ చేశా. ఆ సూపర్ మ్యాన్ ఆ సోమిరెడ్డి గారు ఏమన్నారో విన్నారా? మీ సభకు జనాలు రాలేదట, లక్షల రూపాయలు ఖర్చు చేశారట. నువ్వేమన్నా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేటువంటి ఆలోచన పెట్టుకుని నువ్వేమన్నా 50 లక్షల రూపాయలు, ఎందుకంటే ఎమ్మకొట్టుడు కొట్టు వదిలిపెట్టుండవు జనాల దగ్గర, నువ్వేమన్నా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జనాన్ని తోలేమో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారు సార్? 5 సార్లు ఓడిపోయినా పిలిచి మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబుకు ద్రోహం చేస్తారా? ఆయన ఎందుకు ఖర్చు పెడతారు? మేము ఖర్చు పెట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోజుకి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఏదన్నా మాట్లాడడానికి నోరు ఉండాలి. నోరు ఒక్కటే ఉంటే సరిపోతుందా? బహుశా చంద్రమోహన్ రెడ్డి పాపం ఇచ్చాపురం లాంటి ప్రాంతానికి పోయి ఉండడు, ఎందుకంటే అక్కడ పెద్దగా ఏమీ లాభసాటి వ్యాపారం ఏమి లేదు. అక్కడ వ్యాపారం అంత బాగా స్పీడ్ గా ఉండదు అక్కడ. మరి ఏ మాత్రం గిట్టుబాటు కాని చోటుకు వాళ్ళెందుకు పోతారు సార్? బెల్లం చుట్టూ ఈగలు, ఎక్కడ వ్యాపారం ఉంటే అక్కడే ఉంటారు. సరే, అది అలా ఉంచండి. మీరు చెప్పేవన్నీ అబద్ధాలే అంటున్నారు సోమిరెడ్డి. ఎవరు పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందా? చంద్రబాబు నాయుడుకి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒక చిన్న పిల్లవాడిని పేడదు, ఎవడు అబద్ధాలు చెప్తాడు? ఆ చిన్నపిల్లాడు ఏం చెప్తాడని? అంతకంటే చిన్నపిల్లాడిని అడిగినా చెప్పే సమాధానం ఒకటే సార్. మామూలుగా అసలు సామెత వచ్చినే, ఒరే నాయన ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలు చెప్పాకరా, చంద్రబాబు నాయుడు లాగా తయారవుతావు అని చెప్పినండి. పిల్లకాయలు మందలించే పరిస్థితి వచ్చిన ఇళ్లలో ఏం చెప్తారు? ఒరే నువ్వు మరో చంద్రబాబు నాయుడు కదా అంటారు పిల్లకాయలు అబద్ధాలు చెప్తే. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారని ఇంతకు ముందు ఇళ్లలో పెద్దవాళ్ళు ఏకశకాలు ఆడేవారు. ఇప్పుడు దాన్ని ఇలా మార్చారన్నమాట. సామెతలు కూడా అప్డేట్ అవుతున్నాయన్నమాట. ప్రత్యేక హోదా అడిగింది ఎవరు? నువ్వు.
15 సంవత్సరాలు ఏమన్నావు తిరుపతి వెంకన్న సాక్షిగా. మళ్ళీ ఏమన్నావు ప్రత్యేక ఏది అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలని చెప్పి అసెంబ్లీలో మేము ఎదురు తిరిగితే నువ్వు తీర్మానం చేసావు మా ముందు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినటువంటి మోడీకి ధన్యవాదాలు అని చెప్పి. అప్పుడు మోడీతో సంసారం చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఈ రోజు నువ్వేమంటున్నావు? లేదు 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 వెంకన్న స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనో నువ్వు మాట్లాడుతున్నావు. ఏదైనా మాట్లాడగలవు. అది వాళ్ళ పార్టీ పాలసీ సార్. ఏ ఎండకా గొడుగు, పూటకో మాట, అదే ఫాలో అవుతున్నారు. దాన్ని మీరెలా తప్పుపడతారు? బ్యాండ్ బాజాలో ఇప్పుడు బ్రేక్. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి చంద్రబాబు పరువు పోగొట్టుకున్నారని కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం చేత కాలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. బ్రోకర్లను పెట్టుకుని తమ పార్టీని తిట్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అంటే కట్టప్ప కత్తిపాటి అని సెటైర్ వేశారు. నిన్నగా మొన్న చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాతో కలవాలని చెప్పి. నీకు సిగ్గుచారం ఉందా నీ మొహానికి? రాజకీయాల్లోకి వచ్చాక అన్నీ వదిలేసుకోవాలి కదా. ఎవడొకటి కాళ్ళు పట్టుకోవాలి, ఎట్టగొట్ట దొడ్డిదారిని అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకు తినాలి. ఇది తప్పించి నీ కాన్సెప్ట్ ఏమైనా ఉందా? ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారో అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నాక ఇక కాన్సెప్ట్ కరివేపాకు ఎవడికి కావాలి సార్? అంతా కరెన్సీయే. సరే గాని అసెంబ్లీకి వెళ్లకుండా మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. మేము జీతాలు తీసుకుంటున్నాం అంటే అసెంబ్లీకి వెళ్లకుండా. ఈ పోటుగాళ్ళు 365 రోజులు అసెంబ్లీలోనే ఉంటున్నారు. బడ్జెట్ సెషన్ ఒక 20 రోజులు, శీతాకాలం వర్షాకాలం ఒక 10 రోజులు పెడతారు. 30 రోజులు అసెంబ్లీలో ఉంటారు వీళ్ళు. 365 రోజులకి జీతాలు తీసుకుంటారు. మిగిలిన 335 రోజులు జీతం ఇచ్చేయండి వెనక్కి మీరు, మేము కూడా ఇచ్చేస్తాం. అరే వా, క్యా పంచే. మరి ఈ ఆఫర్ పై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. నిన్నగాక మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఎల్లేడు పెద్ద పోటుగాడిని అని చెప్పి అక్కడ ఏదో పగలు తెస్తానని చెప్పి అక్కడ గుడ్డలోడ తీసి పంపించారు ఇక్కడికి. అయినా సిగ్గురాల. తెలంగాణలో ఓడిపోతేనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీని ఆయనే ఓడించారు కదా. మొన్న కేసీఆర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఒక 20 క్వశ్చన్లు అడిగాడు. ఒక్కదానికి సమాధానం లేదు. మళ్ళీ ఇక్కడ ఈయనకున్న ఊరకొక్కలు ఆడితో బోబోమని మురిగిస్తాడు ఆయన మీద. వీళ్ళ దగ్గర సమాధానాలు లేకపోతే ఏం చేస్తారు పాపం? వాళ్ళు నేను మాట్లాడా మళ్ళీ సాయంత్రానికి ఇక్కడే ఉంటాయి బేవాళ్ళ రోడ్లు అమ్మడి తిరుగుతా. అవి 4-5 వచ్చి మురుగుతూ ఉంటాయి. అయినా మీరేం పట్టించుకోకండి సార్, మీ పని మీరు చేయండి, వాటి పని అవి చేస్తాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెబుతాడు. ఎంత అసహ్యంగా ఉంటుందంటే సోమిరెడ్డి మాట్లాడితే 5 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేస్తే 5 సార్లు ఓడిపోయాడు ఇప్పటికి. అయ్యో రామ, 5 సార్లు పోటీ చేసి 5 సార్లు ఓడిపోతేనే ఆయన మాట్లాడకూడదా? 5 సార్లు ప్రజలు చీకొడితే మాత్రం రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకుని ఏ హిమాలయాలకో పోవాలా? అలా అనుకుంటే ఇవాళ మంత్రి అయ్యేవారా? అసెంబ్లీకి రాకున్నా జీతాలు తీసుకున్నారని మిమ్మల్ని విమర్శించేవారా? మేము జీతాలు తీసుకుంటామంట. నీకు సిగ్గుచారం ఉంది. 5 సార్లు ఓడిపోయి నువ్వు ఎమ్మెల్సీగా దొడ్డిదారిని వచ్చి నువ్వు జీతం తీసుకుంటావు 3.5 లక్షలు 4 లక్షలు మంత్రి హోదాలో. నువ్వు వచ్చి మా గురించి మాట్లాడుతావు. పాపం, అస్తమానం అలా 5 సార్లు ఓడిపోయావని దెప్పి పొడవకండి సార్, మంత్రి గారు ఫీల్ అవుతారు. అన్ని పనికి మాలిన మాటలు మాట్లాడేటువంటి బ్రోకర్లందరినీ పెట్టుకుని వీళ్ళని దొడ్డిదారిన ఎమ్మెల్సీలో ఇచ్చి తీసుకొచ్చి వీళ్ళని మంత్రులను చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం తప్పించి వేరే కార్యక్రమం లేదు వీళ్ళకి. గొప్ప గొప్ప నాయకులకు మంత్రి పదవులు ఇవ్వాలంటే దొడ్డిదారి ఒక్కటే మార్గం. కోడి కత్తి పార్టీ అంటాడు. నీదేం పార్టీ? కట్టప్ప కత్తి పార్టీ. వెనక నుంచి పొడి చేస్తావు నువ్వు. కట్టప్ప కత్త వెన్నుపోటుకు కట్టప్ప కత్తిని మించింది లేదు. ఎలా వస్తాయి సార్ మీకు ఇలాంటి ఐడియాలు? బ్యాటింగ్ ఇప్పుడే మొదలైంది, ఇంకా చాలా మంది బ్యాట్స్మెన్ ఉన్నారు అని అంటున్నారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. తెలంగాణలో పార్టీ కొంప ముంచింది వాళ్ళిద్దరే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గెలవాల్సిన పార్టీ వాళ్ళ కారణంగానే చతికిలబడిందన్నారు. సార్ నమస్కారం. ఏంటి సార్, ఏంటా గొడవ? నేను పోయి అడిగినా అసలు ఈ రివ్యూ మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు, మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉన్నదా? రివ్యూ మీటింగ్ పెట్టడానికి బుద్ధి జ్ఞానానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఓడిపోయాక ఎలా ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అని రివ్యూ పెట్టాలి కదా. మరి నన్ను అసెంబ్లీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయినా నేను పట్టించుకోలే, ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పలే. అదేంటి సార్, మీలో మీకే పడకపోతే ఎలా? పార్టీ డబ్బులు పంపింది, వీళ్ళు ఇంకా డబ్బులు వసూలు చేసిర్రు పంచనీకి. మరి పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వాలి కదా, అందుకే వసూలు చేసి ఉంటారు. ఎవరికి ఇచ్చిండు? సర్వే సత్యనారాయణ మాత్రం ఇయ్యలేదా? అదేం కిరికిరి సార్, ఎందుకు ఇయ్యలే మీకు? ఈయన ఎమ్మెల్యే గెలిస్తే ప్రభుత్వమే వస్తే ముఖ్యమంత్రి అవుతాడేమో, నాకు పోటీగా వస్తాడు అని ఆ పని చేసి
పోనితి మీరు గెలవలే మీ పార్టీ కూడా గెలవలే లొల్లే లేదిగా. ఓడిపోతే నేను గాంధీ భవన్ రానన్నాడు, మళ్ళీ ముందుగా పోయి ఆయనే కూర్చున్నాడు. మంచిగానే ఉన్నది ముచ్చట. కాంగ్రెస్ ఓడిపోతే నేను గొంతు కోసుకుంటా అని గా నడుమ బండ్ల గణేష్ అన్నాడు. పార్టీ ఓడిపోయినాక ఏమైంది గొంతు కోసుకుంటున్నావు కదా అని అడిగితే ఉత్తగానే అన్నా, మజాక్ చేసిన. కార్యకర్తలలా జోష్ పెంచేటందుకు 190 అంటాం, అవన్నీ నిజమా అని నవ్విండు. ఇది కూడా అట్లనే అనుకోవాలి. ఇప్పుడు ఎన్ననుకుంటే ఏం లాభం సత్తన్న, ఎన్నికలు అయిపోయే, పార్టీ ఓడిపోయే, అంతా అయినాక ఇప్పుడు మీరు లొల్లి షురూ చేస్తే ఏం ఫాయిదా చెప్పు. నేను కేవలం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే, ఇంకా బ్యాట్స్మెన్ చాలా మంది వచ్చిండ్రు, ఇంకా స్కోర్ చేస్తూనే ఉంటారు. బాగానే జమ చేస్తున్నారు కదా, వాళ్ళందరితో క్రికెట్ టీం ఏమన్నా తయారు చేస్తున్నారా ఏంది? పైసలు ఇచ్చి అబాస్పాలైన మాకు టికెట్ రాలేదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నా మా దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నాడు, మేము లిస్ట్ ఇస్తాం, మా పేర్లు ఇస్తామన్నా కంప్లైంట్ కూడా ఇస్తాం అంటే తండ్రి తమ్ముడు గాంధీ భవన్లో కూర్చుంటా ఫాస్ట్ అండ్ టు డెత్. ఎవరెవరు మీరు నష్టపోయినరు అందరు తండ్రి, నేను సోనియా గాంధీ అమ్మకి చెప్తా, రాహుల్ గాంధీకి చెప్పి ఇలా ముక్కు పిండి ఇలా చెవులు పిండి పైసలు ఇప్పిస్తా వాపస్ అని చెప్పి. మనీ బ్యాక్ ఆఫర్ ఉన్నదో లేదో అరుచుకోండి జరంతా. నువ్వు 2014లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లోనే సీట్ తీసుకొని గెలిచినావు, నీకు డమ్మి క్యాండిడేట్ పెట్టాలని కాళ్ళు మొక్కినమంట. ఆ రోజు కూడా నీకు నీ కారులో 3 కోట్ల రూపాయలు దొరికినాయి. చూసిండ్లా, సూది కోసం సోదికెళ్తే పాతరంకు బయటపడిందంట. అట్లనే ఉన్నది వీళ్ళ లొల్లి. సత్తెన్న ఎక్కడెక్కడ ముచ్చట్లన్నీ తవ్వుతున్నాడు. అన్నం పెట్టిన ఆ తల్లి సోనియా గాంధీకి ద్రోహం చేస్తావాను, కాంగ్రెస్ పార్టీకి సున్నం చుడతావాను, నీకు సిగ్గు శరం ఉన్నదారా బాబు ఉత్తమ్? ఏంది సార్, మీ పిసిసి ప్రెసిడెంట్ ని పట్టుకొని ఎట్లా పడితే అట్లా అంటున్నారు? సొంత పార్టీ వాళ్ళని ఇంతగానం తిడితే ఇక టిఆర్ఎస్ వాళ్ళు తిట్టకుండా ఉంటారా? అందుకే వాళ్ళు కూడా తిడుతున్నారు. ముఖ్యమంత్రి గారు గెలిచినాక కాంగ్రెస్ వాళ్ళే పూరే ఇడియట్సే అన్నాడు. అవును అన్నాడు, దానికి మీరేమన్నా స్పందించండిలా? ఇంతవరకు ఎవ్వరు సపోర్ట్ చేయలే. ఇడియట్స్ అంటే వీడు ఏమన్నా చలనం ఉన్నదా? అరే హమ్ కైసా ఇడియట్స్ అవుతారే అనాలి కదా. ఆయన కుంత్యాతోని రివ్యూ మీటింగ్లలో బిజీగా ఉన్నాడేమో సార్. నువ్వేం చేస్తున్నారో పోయి గాంధీ భవన్లో కూర్చొని రివ్యూ మీటింగ్లు పెట్టి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు ఇస్తా ఏమి ఇస్తావు అన్నది మాట్లాడతావా? పార్టీ పదవులు అమ్ముకుంటున్నారా? ఏంది సత్యన్నా ఇది? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఉత్తమ్ కుంత్యాల మీద కోపంతోని మీ పార్టీ ఇజ్జత్ అంతా తీస్తున్నావులే. వీడు సడక్ చాప్ గాడు, వీడిని సెక్రటరీ వేసిర్రు, వాడిని ఇన్ఛార్జ్ పెట్టి ఎలక్షన్ నడుపుతారండి. వాడు ఒక ఐరన్ లెగ్. ఎవరు సార్, ఎవరి గురించి మీరు చెప్పేది? కుంతియా. వాడు ఇప్పుడు ఇండ్ల మీద ఇండ్లు, బంగ్లాల మీద బంగ్లాలు కడుతున్నాడంట, తెలంగాణ కార్యకర్తల పుణ్యమా అని. అంటే వ్యాపారం బాగానే ఉన్నదన్నమాట. మరి అసొంటప్పుడు పార్టీ అధికారంలో ఉంటే ఏంది, ప్రతిపక్షంలో ఉంటే ఏంది? ఇది ఇవాల్టి పొలిటికల్ తమాషా బ్యాండ్ బాజా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.